శ్రావణ మాసం వచ్చిందంటేనే ప్రతి ఒక్కరూ ఇంట్లో వరలక్ష్మి పూజను జరుపుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళకి ఇదొక పెద్ద పండుగ. వరాలిచ్చే వరలక్ష్మి దేవిని పూజిస్తూ ఆ నెల మొత్తం అమ్మవారి ధ్యానంలో, అమ్మవారి పూజలో పాల్గొంటూ ఉంటారు. ప్రతి ఇండ్లు ఒక సిరి సంపదలతో మెలుగుతూ ఉంటుంది. ఒక లక్ష్మీ కళ ఉట్టిపడేలా వాళ్ళ ఇండ్లుని అలంకరించుకుంటూ ఉంటారు. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి? వరలక్ష్మి వ్రతం ఎక్కడి నుంచి వచ్చిందో మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. వరలక్ష్మి వ్రతం అనేది హైందవ సాంప్రదాయంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే ఒక పవిత్రమైన పూజ. శ్రీ మహావిష్ణువు సతీమణి అష్టలక్ష్ములకు రూపమైన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. వరాలు ఇచ్చే లక్ష్మీదేవిని పూజించే వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ రోజున ఇల్లు శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టి కలశ స్థాపన చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. అమ్మవారిని నవధాన్యాలు, పూలు, పసుపు, కుంకుమ, తోరణాలతో పూజించి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. ఈ వ్రతం వెనుక ఒక సుప్రసిద్ధ పౌరాణిక కథ ఉంది. అదేంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మగధ దేశంలో చారుమతి అనే పరమ పతివ్రత ఉత్తమ గృహిణి ఉండేది. ఆమె భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఒకనాడు కలలో కనిపించి దర్శనమిచ్చింది వరలక్ష్మి. శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీ కోరికలని నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి ఈ విషయాన్ని తోటి స్త్రీలకు తెలిపి అమ్మవారు చెప్పినట్లే శ్రావణ శుక్రవారం నాడు వ్రతం ఆచరించింది. అలా వ్రతం పూర్తి కాగానే ఆమెకు, ఆమె కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభించాయని పురాణాలు చెబుతున్నాయి. నాటి నుండి మహిళలందరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే శాస్త్రం ప్రకారం వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల అష్టశక్తులను ధన, ధాన్య, ధైర్య, శౌర్య, విద్య, కీర్తి, విజయ, సంతాన లక్ష్ములు ఒకేసారి పూజించినంత ఫలం దక్కుతుంది అని నమ్మకం. పూజ చేసే ముత్తైదువులకు సౌభాగ్యం పెరుగుతుందని, భర్తకు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనధాన్యాలకు కొదవ ఉండదు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం, శాంతి నెలకొంటాయి. వరలక్ష్మి వ్రతం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యకరమైన సంబంధాలు, ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని ఆరాధించే అత్యంత పవిత్రమైన పండుగనే ఈ వరలక్ష్మి వ్రతం.